సమయాతీతంగా ఉండటానికి నువ్వు ఆధ్యాత్మికతలో అడుగు పెడతావు. సమయం అంటే సమయం నీకు ఎలా గడుస్తుంది? అది ఆనందంగానా, పనితోనా, శ్రద్ధతోనా నువ్వు చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే సమయం మర్చిపోబడాలి. నువ్వు ఈ సమయం కష్టంగా గడుపుతున్నానంటే అది ఏదో లోటు ఉంది. సమయాన్ని నువ్వు కిల్ చేయలేవు. మనసు సంతోషంగా ఉంటే సమయం తెలియదు అసలు. అదే నీకు బాధాకరంగా విషయాలు జరుగుతున్నాయా, సమయం ఒక్కొక్క నిమిషం జరగటం అతి కష్టం అవుతుంది. నీకు అనుకూలంగా జరిగితే పనులు సంతోషిస్తావు, కానీ అది నీ పుణ్యఖాతాన్ని తగ్గిస్తూ ఉంటుంది. నువ్వు జమ చేసుకున్న డబ్బులు విత్డ్రాల్ చేసుకున్నట్లు. నీకు అనుకూలంగా లేకుండా బ్యాడ్ విషయాలు జరుగుతూ ఉంటే నువ్వేం బాధపడొద్దు. అది బాధపడే విషయం కాదు. అది నీ బ్యాడ్ కర్మ తగ్గుతున్నట్లు లెక్క. చెడు కర్మలు పోతాయి. పాజిటివ్ అయితే నీ మంచి కర్మలు పోతాయి. నీకు జరిగేది నెగిటివ్ అయినా నువ్వు బాధపడొద్దు. చెడు జరిగితే అది నువ్వు మంచి చేస్తూ పోవు. అంటే చెడు జరిగినప్పుడల్లా నీ నెగిటివ్ కర్మలు దగ్ధమవుతున్నాయని గుర్తుంచుకో. నీ మనసే నీ ప్రధాన శత్రువు. అది ఏం ఆశించకుండా చేయటమే నిష్కామ కర్మ. ఏ పనులు చేస్తున్నా ఎటువంటిది ఆశించొద్దు. నీ ఆలోచనలు బాధించినంతగా నిన్ను మరేమీ బాధించలేదు. విట్నెస్ అంటే అదే. విట్నెస్ ఈజ్ మోస్ట్ రిమార్కబుల్ థింగ్ హ్యాపెన్ టు ఏ మ్యాన్. వీ హ్యావ్ ఐస్ టు సీ. దిస్ ఈజ్ everybody experience. But we see many ways. Sometimes we look at critically. Sometimes we look ignore. Sometimes we look be attention. Sometimes we look and look away. Sometimes we look, we understand. Sometimes we look, we always, but very rarely sometimes a person look without mind, look at no thinking. This is correct way. This is observation. నీ మనసులో ఎటువంటి భావం లేకుండా చూడగలగటం, అదే సాక్షి. సాక్షి అంటే కఠినం, సులభం, అసాధ్యం. అంటే ఇట్ ఈజ్ ఈజీ, ఇట్ ఈజ్ డిఫికల్ట్, ఇట్ ఈజ్ వెరీ ఇంపాసిబుల్ ఆల్సో. If thinking too much is impossible, you have the potential use the mind, and you have the potential put the mind side also.